తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం ఉదయం రథోత్సవంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు ఒక్కటేంటండి, సకల శాస్త్రాల సారము ఒకటే, మానవాళిని ధర్మం వైపు నడిపించుటయే. అందుకే తిరుమల శ్రీవారి ఆలయానికి ముందు ప్రధానంగా భక్తజనం అందరికీ ఒక్కటే కనపడుతుందండి, అదే ధర్మో రక్షిత రక్షిత. అందుకే టీటీడీ సంబంధించిన ఏ ఆలయంలో అయినా ఏది ప్రచురించినా ఏది మాట్లాడినా అందులో ధర్మో రక్షిత రక్షిత అనే సూక్తి ఖచ్చితంగా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి మానవులు ముక్తి పొందుటకు ఈ కలియుగానికి ఒక్కటే మంత్రం ఇచ్చారు, అదే ధర్మో రక్షిత రక్షిత. మనం ధర్మాన్ని రక్షించకపోయినా పర్వాలేదండి, కనీసం మనం ధర్మంగా ఉంటే చాలు కదండి. ధర్మాచరణను మించిన మంత్రమే లేదండి, దీనిని మించిన పూజలే లేవు, యజ్ఞ యాగాదులే లేవు, ధర్మాచరణను మించిన సులువైన మోక్ష మార్గమే లేదండి. శ్రీవారిని మనం పట్టుకోవడం కాదండి, శ్రీవారే మనల్ని గట్టిగా పట్టుకునే ఒకే ఒక సులువైన మార్గం చెప్తాను, మీరు ధర్మాన్ని పట్టుకోండి, శ్రీవారు మిమ్మల్ని పట్టుకుంటారు. అది కూడా చాలా గట్టిగా అండి, అస్సలు వదిలిపెట్టరండి. మీకు ముందు వెనక ఒక రక్షకుడిలా నిలబడి ఖచ్చితంగా క్షణం క్షణం రక్షించుకునే బాధ్యత ఆయన ఖచ్చితంగా తీసుకుంటారు, సందేహమే లేదండి. అనుభవంతో చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను. ధర్మాన్ని పట్టుకోండి, ధర్మాచరణ మార్గంలోనే నడవండి. నమో వెంకటేశాయ.